అందరికీ నమస్కారం. నా పేరు జ్యోత్స్న. నేను కేదార్ వాళ్ళ అమ్మని. ఇవాళ సండే స్పెషల్ చేపల పులుసు చేయబోతున్నాం. ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలండి. దీనిని ఇప్పుడు మనం మ్యారినేట్ చేద్దాం. కమాన్ కేదార్. కళ్ళుప్పు, పసుపు పసుపు అండ్ కారం. చేపలని క్లీన్ చేసిన తర్వాత పసుపు, ఉప్పు, కారంతో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. దాదాపు హాఫ్ అన్ అవర్ అయ్యింది. ఇంకా వంటలోకి దిగుదాం. ఫస్ట్ చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 4 మీడియం సైజ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, మీ పులుపుకు తగ్గంత చింతపండు. నేనైతే ఈ చింతపండుని ఇలా ఉడకబెట్టి ఉంచుకున్నానండి, ఎందుకంటే పల్పు నీట్గా వచ్చేస్తుందని. ఇదిగోండి, మా కేదార్ ఆనియన్స్ని ఇలా సన్న ముక్కల కింద కట్ చేస్తున్నాడు. స్టవ్ వెలిగించాడు. ఇలా కడాయి పెట్టుకున్నాం. ఆయిల్ పోయినానా? రెండు మూడు గరిటెలు ఆయిల్ పోసాడండి ఇందులో. ఇప్పుడు ఆనియన్ వేయనానా కదా? నేను కాగింది. ఆనియన్స్ బాగా దూరగా వేయించుకుందాం. గంటతో కలబెడుతూ ఆనియన్ని వేపుతున్నాడు. అండి, వేగింది బాగానే. ఇప్పుడు మనం చేప ముక్కలు వేసుకుందాం. చేప ముక్కలన్నిటినీ గిన్నెలోకి వేస్తున్నాడు. చేప ముక్కలన్నిటినీ గిన్నెలో పరుస్తున్నాడండి. అలా నీట్గా మొత్తం వేసేనాను. వెరీ గుడ్. ఈ చింతపండు ప్యూరీ తీసుకున్నాం కదండి, దానిని చేపల్లోకి పోస్తున్నాడు. కలిపి ఒకసారి. చేపల పులుసు ఆల్మోస్ట్ తయారైపోయిందండి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా మెంతి జీలకర్ర పొడి వేసుకుంటాం. మెంతులని జీలకర్రని దోరగా వేయించుకొని మేము ఇట్లా ఫైన్ పౌడర్లా చేసుకుంటాం. దీన్ని కొద్దిగా చల్లుకుందాం. మా వాడు చిన్నగా వేస్తున్నాడు. ఇక ఆల్మోస్ట్ అయిపోయిందండి చేపల పులుసు. ఇక కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఫైనల్గా చేపల పులుసు ఇలా ఉందండి. చాలా చూడంగానే తినాలని ఎంత యమ్మీగా ఉంది. కొద్దిగా చేప ముక్క కొద్దిగా ఇలా అన్నంలో పెట్టి పెడదాం. టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. కేదార్, టేస్ట్ ఎలా ఉంది? కేదార్, టేస్ట్ ఎలా ఉంది? వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ కేదార్.